నమస్కారం అండి. నమస్కారం అండి వాణి గారు. సార్, ఈ రోజుల్లో చాలా మంది శారీరకంగానే కాకుండా మానసికంగాను చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకోసమని? యెస్ అండి. చాలా మంచి క్వెషన్ అడిగారు. హ్మ్. చూడండి, మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాం అనుకోండి. హ్మ్. అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసో, లేకపోతే బండి నడిపించో, అంటే బైక్ నడిపించో, కార్ నడిపించో, లేకపోతే ఇంకేదైనా మన బాడీని హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్‌గా అలా పని చేస్తూనే ఉన్నాం. హ్మ్. రాత్రి అయ్యేసరికి ఒక లిమిట్ అనేదొస్తుంది. అవును. ఇంకా ఆటోమేటిక్‌గా హ్మ్. మనకి ఎవరైనా సరే ఏం చెప్పినా గానీ హ్మ్. ఆటోమేటిక్‌గా మనం రెస్ట్ మోడ్‌లోకెళ్ళిపోతాం. నా అవును. వల్ల కాదు, కాదు. అవును. ఇక నేను రెస్ట్ తీసుకోవాల్సిందే హ్మ్. అనే మనం రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోతున్నాం. అవును. కానీ ఎమోషనల్‌గా హ్మ్. ఆ లిమిటేషన్ ఉండట్లేదండి. ఎందుకు అంటే అది కనిపించట్లేదు. ఎమోషనల్. ఇట్ ఈస్ ఎమోషనల్ కాబట్టి దానికి ఆ లిమిటేషన్ లేకుండా పోతుంది. అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు చించి ఏదైనా ఒక సిట్యుయేషన్ వచ్చిందా, హ్మ్. రెస్పాన్స్ ఇవ్వాల్సింది పోయి రియాక్ట్ అయిపోతున్నారు. సో, హ్మ్. అలా అవ్వడం వల్ల ఏం ఏం జరుగుతుంది? హ్మ్. ఎమోషనల్ బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, బ్యాటరీ అనేది ఫోను బ్యాటరీ ఉంది. హ్మ్. ఫోను బ్యాటరీ అనేది పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు యూజ్ చేస్తుంటే మనకు తెలుస్తుంది. అవును. ఆ రెడ్ లైన్ వస్తుంది. ఆ యెస్. రెడ్ లైన్ రాంగానే మనం బ్యాటరీ చార్జ్ చేస్తాం. ఫోను హ్మ్. బ్యాటరీ చార్జ్ చేస్తాం. కానీ మన ఎమోషనల్ బ్యాటరీని మనం ఎలా చార్జ్ చేయాలి? సింపుల్ అండి. సార్. మీరు మీ లైఫ్‌లో ఎప్పుడైనా ఇలా అబ్జర్వ్ చేశారా? హ్మ్. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీరు ఏదైనా ఒక పని చేశారు. ఒక ప్రొడక్టివ్‌గా. హ్మ్. అది నాట్ టూ మచ్ ఫిజికల్, అంటే ఏదో బరువులెత్తో అలా కాదు. హ్మ్. అలా మీ మానసిక స్థితి ఎలా ఉంది? హ్మ్. అప్పుడెలా ఉంది? అంటే ఫ్రెష్‌గా ఉన్నారా? మీ మైండ్. లేదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు మీరేం చేయలా. హ్మ్. కంప్లీట్ రెస్ట్‌లో ఉన్నారు. కానీ ఆలోచిస్తూ ఉన్నారు. హ్మ్. అప్పుడు మీ సాయంత్రం అయ్యేసరికి మీ స్థితి ఎలా ఉంటుంది? డే ఎప్పుడైనా మొ ఎక్స్‌పీరియన్స్ చేసారా? అంటే డే మొత్తం ఆలోచిస్తా ఉంటే మనము మైండ్ అంతా అప్‌సెట్ గానే ఉంటుంది. యెస్. నాట్ ఓన్లీ మీకే కాదండి. ఈవెన్ నేనైనా, ఎవ్వరైనా ఎవరైనా సరే, సరే. అవును. ఎవ్వరైనా సరే హ్మ్. ఏ పని చేయకుండా, హ్మ్. అంటే అదే పనిగా కంటిన్యూ‌గా. ఆలోచిస్తూ ఉంటే హ్మ్. మన బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంటుంది. హ్మ్. కానీ మరి మన బ్యాటరీ డ్రైన్ అవుతోంది కరెక్టే. మరి దీన్ని ఎలా చార్జ్ చేయాలి? హ్మ్. అది ఎమోషనల్‌గా మనల్ని మనం ఎలా రీచార్జ్ చేసుకోవాలి? హ్మ్. చూడండి, సరే. ఫస్ట్ రీచార్జ్ ఏంటి అంటే హ్మ్. ఎమోషనల్, ఒక మీనింగ్‌ఫుల్ రిలేషన్‌షిప్ అండి. సరే. మీనింగ్‌ఫుల్ రిలేషన్‌షిప్ అంటే కుడ్ బి, చూడండి, ఒక వ్యక్తి ఉంటాడండి మన జీవితంలో. హ్మ్. ఆ వ్యక్తితో మనం ఒక్క నిమిషం మాట్లాడినా, ఒక హ్మ్. 5 నిమిషాలు మాట్లాడినా అవును. గానీ హ్మ్. మనం ఫుల్‌గా రిలీఫ్ ఒస్తుంది ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్. చాలా మన హ్యాపీగా ఫీల్ అవుతాం వాళ్ళతో మాట్లాడుతుంటే కదా! యెస్. ఆ హ్యాపీనెస్ వల్ల, హ్మ్. ఆ కనెక్షన్ వల్ల, హ్మ్. ఇక్కడ మెయిన్‌గా మనకా ఎందుకు రీచార్జ్ అవుతామంటే బికాస్ ఆఫ్ దట్ కనెక్షన్. హ్మ్. ఎమోషనల్ కనెక్షన్. అవును. సో, దాని వల్ల మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ దానివల్ల మన బ్యాటరీ అనేది రీచార్జ్ అవుతూ ఉంటుంది. అవును. రైట్? సో, ఆ పర్సన్ అనేది ఎవరైనా కావచ్చు. అవునండి. ఒక ఫ్రెండ్ కావచ్చు, ఒక అవును. మెంటర్ కావచ్చు, హ్మ్. ఒక స్పౌస్, హ్మ్. వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే వైఫ్. వాళ్ళకి చెప్పుకుంటేనే మనం రిలీఫ్ అయితుంది. మన స్ట్రెస్ అంతా మార్నింగ్ నుండి పడిందంతా కూడా జస్ట్ ఓన్లీ 5 మినిట్స్ మాట్లాడితేనే చాలు. చాలా హ్యాపీగా మనసెంతో బరువు దిగిపోయినట్టుగాను, యెస్. అసలు ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. ఓన్లీ 5 మినిట్స్ చాలు వాళ్ళతో హ్యాపీగా ఒక్క 5 మినిట్స్ గడిపితే, మాట్లాడితే యెస్. అది ఇంకా చెప్పరానిదన్నట్టు. 100 ఏంటి 200% యెస్. ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తది. యెస్ అండి. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. సో, దీనివల్ల అందుకోసమే అంటారు. ఇగ హ్మ్. మనకొక మీనింగ్‌ఫుల్ ఒక మంచి ఫ్రెండ్, హ్మ్. ఆ ఫ్రెండ్ అనేది కుడ్ బి ఎనీ ఫార్మ్. అవును. కొంతమందికి మదర్సే ఫ్రెండ్‌గా ఉంటారు. అవునవును. కొంతమందికి ఆహ్, స్పౌస్, అంటే కుడ్ బి ఎనీ పర్సన్ అని హ్మ్. అర్థం. హ్మ్. అంతే కదా! అవును. రైట్. సో, నెక్స్ట్, నెక్స్ట్ ఎమోషనల్ ట్రిగ్గర్ ఏంటి అంటే హ్మ్. నేచర్ అండి. అవును. నేచర్ అనేది మీరు చూస్తే హ్మ్.
మార్నింగ్ వాక్ చేసినా, లేపోతే ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్ అనే కాదండి. కుడ్ బి మనం చాలా మంది ఇప్పుడు ఒక వెకేషన్‌కి వెళ్తుంటారు. అవును. వెకేషన్‌కి చాలా మంది నేచర్ లవర్స్ నేచర్ లవర్స్. వాళ్ళందరూ పొద్దున్నే కెమెరాలు పెట్టుకొని అవేవో ఇవి సౌండ్ క్యాప్చర్ అవును. చేయడానికి సౌండ్ బర్డ్స్ అవన్నీ బర్డ్స్ ఇవి చేయడానికి అడవుల్లోకి వెళ్తుంటారు. అవునండి. ఆ! అడవుల్లో సోలోగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. అంటే నేచర్‌కి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు. సో, నేచర్ ఈవెన్ నేను కూడా ఒకానొక సందర్భంలో నేను అలాంటి ఒక ఇన్సిడెంట్ అంటే ఆ సందర్భం వచ్చిందనమాట. ఓకే. ఫస్ట్ టైమ్‌గా నేను ఫీల్ అయ్యాను. హ్మ్. ఒక కర్ణాటకలో ఒక ప్లేస్‌కి నేను మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు హ్మ్. చిక్మంగళూరు, కర్ణాటక. అవును. వెరీ, వెరీ, వెరీ ఆ రోజు అక్కడున్న అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే అండి, ఆ నేచర్, ఆ ట్రీస్, ఆ బర్డ్స్, అవును. ఇట్స్ కంప్లీట్‌లీ ఏ హైలీ మోటివేటెడ్ ఎన్వైర్న్‌మెంట్ అన్నమాట. సో, ఇలాంటి నేచర్‌కి దగ్గరగా ఉన్నా కూడా మనం ఆ ఎమోషనల్ బ్యాటరీ అనేది చార్జ్ అవుతూ ఉంటుంది. అవునండి. రైట్? రైట్. అండ్ మూడోది గ్రాటిట్యూడ్ అండి. చూడండి, చాలామంది చేసే తప్పేంటంటే, ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చింది అంటే, ఆ ప్రాబ్లమ్ మీదే వాళ్ళు ఫోకస్ చేస్తారు. అవును. ఇక దేని మీద దీనివల్ల ఫోకస్ ఏం జరుగుతుంది? ప్రాబ్లమ్‌గా ఉండదు. ఇంకా పెరుగుతుంది. పెరుగుతుంది. కానీ అదే మన మైండ్ బ్లెస్సింగ్స్ పైన మనం ఫోకస్ చేసినట్లయితే, బ్లెస్సింగ్ అంటే ఈరోజు ఈ సిట్యుయేషన్‌లో, ఈ టైంలో నా దగ్గర ఉన్నవి ఏంటి? హ్మ్. నేను ఈరోజు తినటానికి నా దగ్గర తిండుంది. హ్మ్. వేసుకోవడానికి బట్టలున్నాయి. హ్మ్. సో, అంటే వాటెవర్ రిసోర్సెస్ యూ హావ్. సో, దానికి ఫస్ట్ ఒక బ్లెస్సింగ్ అండి. హ్మ్. సో, వాటికి మనం గ్రాటిట్యూడ్ హ్మ్. గ్రాటిట్యూడ్‌ని చూపిస్తే దెన్ డెఫినెట్‌లీ మన మైండ్ అనేది రీచార్జ్ ఒక్క మాటలో చెప్పాలి అంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ఆర్ ఎమోషనల్ న్యూట్రిషన్. సరే. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎమోషనల్ న్యూట్రిషన్. అంటే ఒక మంచి ఫుడ్ లాంటిది. అవును. న్యూట్రిషన్ లాంటిది. న్యూట్రిషన్. యాహ్! ఫోర్త్ వన్ ఏంటి అంటే పర్పస్ అండి. సరే. సీ, నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక వ్యక్తి రోజంతా పని చేసినా కూడా అలిసిపోడు. చాలా చాలా ఫ్రెష్‌గా ఉంటాడు, ఎనర్జిటిక్‌గా ఉంటాడు. కానీ కొంతమంది చూడండి, 2 గంటలు పని చేయమంటే కింద మీద పడి అవును. చచ్చిపోతారు. అవును. సో, అసలు ఎంత చిరాకు పడిపోతారంటే, కారణం ఏంటి అంటే ఇక్కడ పర్పస్ అండి. మనం ఆల్వేస్ ఒక పర్పస్‌తో మనం జీవించాలి. అది ఒక హయ్యర్ పర్పస్ అయితే దెన్ డెఫినెట్‌లీ అది మనకి చాలా చాలా ఎనర్జీనిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే పర్పస్ ఎమోషనల్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. థాంక్ యూ సో మచ్ అండి. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ అండి.